జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు జూబ్లీహిల్స్ ఇన్ఛార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ హాజరు కానున్నారు. ఈ నెలాఖరులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్లో అభివృద్ధి పనులు, అభ్యర్థి ఎంపికపై మంత్రులతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ రేసులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికపై సీక్రెట్ సర్వే రిపోర్ట్ను సీఎంకు ఇవ్వనున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ గాంధీ భవన్ నుంచి మా కరెస్పాండెంట్ రాకేష్ మనకి లైవ్లో అందిస్తారు. రాకేష్, డీటెయిల్స్ ఏంటి? ఇవాళ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులతో కూడా సమావేశం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ చేసింది. ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలతో రోజు కూడా ఇన్ఛార్జి మంత్రులు ముగ్గురు కూడా నియోజకవర్గంలో ఇప్పటికే పర్యటిస్తున్న నేపథ్యంలో దీనిపై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్ నివాసంలోనే ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ముగ్గురు ఇన్ఛార్జి మంత్రులకి ఇవ్వడం జరిగింది. సంబంధించి పొన్నం ప్రభాకర్, అలాగే తుమ్మల నాగేశ్వరరావు, వివేక్, ఈ ముగ్గురు కూడా అటెండ్ కాబోతున్నారు. దీంతో పాటు కొన్ని సర్వే ఏజెన్సీలు కూడా అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కూడా ఈ నెలాఖరులోపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలోపే నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలని కూడా టార్గెట్ పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఇన్ఛార్జి మంత్రులు ముగ్గురు కూడా రోజు కూడా ఇనాగ్రేషన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పలు శంకుస్థాపనలు కూడా చేస్తూ ఉన్నారు. దీంతో పాటు ఇంకా పెండింగ్లో ఏ అంశాలు ఉన్నాయి, ఏ విషయంలో పార్టీకి సంబంధించి లైనప్ చేసుకోవాలని దానిపైన కూడా ఈరోజు సమావేశంలో చర్చ జరగబోతా ఉంది. దీంతో పాటు సీక్రెట్ సర్వే కూడా ఇప్పటికే అభ్యర్థుల పైన అలాగే పార్టీ పైన ఇప్పటికే పీసీసీ చేయించిన నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ కూడా ఈరోజు అందాయి. దీనికి సంబంధించిన రిపోర్ట్స్ను పీసీసీ ఈరోజు సీఎంకి ఇస్తారు. ఫైనల్గా అభ్యర్థి ఎవరుంటే బాగుంటుందనే దానిపైన కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కూడా లోకల్కి సంబంధించిన నేతగా చెప్తున్నారు. నవీన్ యాదవ్ పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. దీంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామన్ పేరు కూడా వినిపిస్తోంది. బొంతు రామన్ మునూరు కాపు సామాజిక వర్గం నేత, అలాగే ఆయన భార్య శ్రీదేవి యాదవ్ సామాజిక వర్గం నేత కావడంతో రెండు క్యాస్ట్లు కలిసి వస్తాయనే ఒక అభిప్రాయం కూడా టీపీసీలో వ్యక్తం అవుతోంది. దీంతో పాటు పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేరు కూడా చర్చలో ఉంది. అంజన్ కుమార్ యాదవ్ నిన్న మాట్లాడుతూ ఖచ్చితంగా తనకు టికెట్ ఇవ్వాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కువగా పనిచేశాను కాబట్టి ఇక్కడ యాదవ్ సామాజిక వర్గంగా తనకిస్తే గెలవకోశాలు మెరుగ్గా ఉంటాయంటూ కూడా అంజన్ చెప్తా ఉన్నారు. ఇలా ముగ్గురు ఎవరి అభిప్రాయాలు వారు చెప్తున్నారు, ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్న నేపథ్యంలో సర్వే రిపోర్ట్ ఆధారంగా కూడా ఈరోజు ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. ఒక కంక్లూజన్ అయితే అభ్యర్థుల విషయంలో వచ్చే అవకాశం ఉంది. ఎట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ విషయంలో కూడా ఒక సంబంధించి యాక్షన్ ఆఫ్ ప్లానింగ్ ఈరోజు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈరోజు సంబంధించి సర్వే రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్గా ఏం చేయాలి, ఇంకేం యాక్షన్ తీసుకోవాలని దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ రాకేష్.